నమస్తే. నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి నాగామృత రచించిన లోపంలేని లోకం అనే కథను విందాం. ఆడుతూ పాడుతూ బాధ్యతలు తీసుకోని దేవా అనే అబ్బాయి ఎన్నో సినిమా హీరోలలానే టైంపాస్ చేస్తూ ఎక్కువ కష్టపడకుండా జీవితం సాగిస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్నవారి మీద జోకులు వేస్తూ అతి తెలివి ప్రదర్శిస్తూ కాలయాపన చేసేవాడు. అంతేనా, అందరిలో లోపాలు వెతుకుతూ తానే పెద్ద లోపంలేనివాడినంటూ తనలానే ఉంటే మేలంటూ కుండ సామెతలు చెప్తూ తిరుగుతూ ఉండేవాడు. తన జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటే తనకే నష్టమేమో కాని తన వలన తన వారికి కూడా ఇబ్బంది కలిగేదాకా తన తప్పులు తెలుసుకోడు. అయితే ఏమిటి, తనలో మార్పు వచ్చి నలుగురికి పనికొచ్చేలా బ్రతకడం నేర్చుకుంటాడు. లోపంలేని లోకం లేదని అర్థం చేసుకుంటాడు. దానికి కారణం కూడా తను నమ్మే కుండ ఫిలాసఫీనే. అసలేమిటి కుండగోల? అదేమిటో చూద్దాం. దానికంటే ముందు మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఆయన లేకపోతే నాలో ఇంత మార్పు వచ్చేది కాదు అంటూ ఓ సైకాలజిస్ట్ని పొగిడాడు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తన ఇంటర్వ్యూలో. మరో 2 రోజులు గడవకుండానే మరో ప్రముఖ వ్యాపారస్తుడు, వయసుకి చిన్నవాడైనా అతనితో మాట్లాడితే చాలు, చాలా చాలా హాయిగా ఉంటుంది, మంచి మనసున్న డాక్టర్, జీవితంలో అన్నీ సాధించినా కుటుంబ సభ్యులకి దూరమయ్యాను, ఆ విషయం అతన్ని కలిశాకగాని నాకు అర్థం కాలేదు, జీవితంలో మనతో నలుగురు లేకపోతే ఎంత సంపాదించినా వృధానే అని నిరూపించి నా కళ్ళు తెరిపించాడు అని న్యూస్ పేపర్లో రాసుకున్నాడు తన విజయ రహస్యం గురించి ఓ వ్యాపారస్తుడు. దేవాలాంటి డాక్టర్ల దగ్గరికి వెళ్లడానికి సంకోచిస్తాం, కానీ మా అబ్బాయికి మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుందాం అనుకునేవాడు. దేవా దగ్గరికి తీసుకువెళ్లిన 3-4 నెలల్లోనే మంచి విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు నాకు కూడా మంచి సలహాలిస్తున్నాడు. సమాజానికి ఇలాంటి మానసిక వైద్యులు అవసరం అన్నాడు మరో ప్రముఖ నటుడు. ఇంకేముంది, న్యూస్ ఛానల్స్కి ఓ న్యూస్ దొరికినట్లే. ఎవరీ దేవా అంటూ కుతూహలం మొదలైంది.
టీవీ 3 అనే ఛానల్ వారు తమ దగ్గర ఉన్న స్నిగ్ధ అనే రిపోర్టర్ని పిలిచి, చూడు, ఎవరో దేవా అట హైదరాబాద్ సిటీ అవతల ముత్తంగి అనే చోట చిన్న క్లినిక్ పెట్టుకొని ఎంతో మందిలో మంచి మార్పు తెస్తున్నాడు. ఇప్పుడు ప్రముఖుల దృష్టి అతని మీదే. అతను ఫోన్లో చిక్కట్లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అని వెళితే అనుమతివ్వట్లేదు. నువ్వేం చేస్తావో అతని వివరాలు 3 రోజుల్లో తీసుకురా అని చెప్పి పంపారు ఛానల్ వారు. డాక్టర్ దగ్గరికి పేషెంట్లానే వెళ్తే సరి అనుకొని స్నిగ్ధ లవ్ ఫెయిల్యూర్ కేస్ అని చెప్పి డాక్టర్ దేవా అపాయింట్మెంట్ తీసుకుంది. అపాయింట్మెంట్ తీసుకున్న రోజు కనిపించాడు డాక్టర్ దేవా. చూడడానికి భలే బావున్నాడే. పెద్ద భుజాల బాహుబలి, భలే తెల్లగా ఉన్నాడు. ఎంత నల్లటి సిల్కీ జుట్టు, విగ్గై ఉంటుందా? దేనికి పనికొస్తారు హీరోలు ఇతని ముందు అని అతని రూపురేఖల్ని తన మనసులో అభినందిస్తోంది స్నిగ్ధ. మ్యామ్, మీ గురించి చెప్పండి. నేనేదో డాక్టర్ అని మీరేదీ దాచనక్కర్లేదు. ఒక స్నేహితుడిననుకొని మీ మానసిక వేదనేమిటో చెప్పండి. నా సాయం కోరి ఎందుకు వచ్చారు అంటూ పలకరించాడు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర కుండబద్దలుగొట్టేలా నిజాలు మాట్లాడాలి అంటారు. నిజం చెప్తాను. మీరు నాకిచ్చిన గంటన్నర సమయంలో ఆవేశపడకుండా నేనడిగేది వింటానంటే అని ముందుగానే హామీ తీసుకుంటోంది స్నిగ్ధ. అయ్యో, ఎంత మాట! నా పనే అది, ఓపిగ్గా వినడం. ఏమీ ఆలోచించకండి, చెప్పండి అన్నాడు దేవా. నా పేరు స్నిగ్ధ, రిపోర్టర్ని. మిమ్మల్ని కలవాలని ఇలా అపాయింట్మెంట్ తీసుకున్నాను. మీరు చాలా బావున్నారు. సారీ, అదే, బాగా ఫేమస్ అవుతున్నారు. మీ గురించి ఈ మధ్య ప్రముఖులు మాట్లాడుతున్నారు. మీ ఇంటర్వ్యూ కోసం మా ఛానల్ వారు ప్రయత్నిస్తే పొమ్మన్నారట. అందుకే నేను ఇలా. నన్ను కూడా గెంటేయకండి. నాకు మీ ఇంటర్వ్యూ కావాలి. నా ఉద్యోగానికే సవాలిది. ప్లీజ్ మీ గురించి చెప్పండి అని బతిమాలింది స్నిగ్ధ. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు దేవా. డాక్టర్ సార్, కోపం వచ్చిందా? ఏదో ఒకటి మాట్లాడండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చూడండి, ఏ కెమెరా కూడా తీసుకురాలేదు. దయచేసి అనబోతుండగా, మీరు వినాల్సినంత గొప్ప చరిత్ర కాదు నాది. ప్లీజ్ వెళ్ళిపోండి. మీ డబ్బు రిఫండ్ ఇవ్వమని చెప్తాను అని మొహం తిప్పుకున్నాడు దేవా. మీ గురించి చెప్పుకునేదేమీ లేకపోవచ్చు. మా ఛానల్ కోసం కాదు, మీరు చేసేది మంచి పని అని మీరు నమ్మితే దాన్ని నలుగురికి తెలియనివ్వండి. మిమ్మల్ని కలవలేనివారు మీ గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందొచ్చు అని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది స్నిగ్ధ. చూడండి, నేను చేసేది మంచో చెడో నాకు తెలీదు. నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. ఇప్పుడే మనిషిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నాను అని ఆపేశాడు దేవా. ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేకపోయినా తను చెప్పాలనుకునేదేదో దాస్తున్నట్లు అనిపించింది స్నిగ్ధకి. మిమ్మల్ని బాధపెట్టే గతమేదో ఉందని తెలుస్తోంది. మీలాగా ఉన్నవారికి మీరు ఆదర్శం కావాలి. మీ గతం చేదుగా ఉన్నా మీలో ఈ మార్పు ఎలా వచ్చింది? ఎవరైనా మార్పు తెచ్చారా? వారికోసమైనా 2 మాటలు మాట్లాడొచ్చుగా. నిండుకుండా తొణకదంటారు అని స్నిగ్ధ ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే, ఆపండి, ఆ కుండ నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ, సరే చెప్తాను నాలో మార్పు గురించి. కానీ నా పేరు చెప్పకుండా ఓ సాయం చేయగలరా? ఒకరి వివరాలు వెతికి పెట్టాలి అని అడిగాడు దేవా. ఒప్పుకుంది స్నిగ్ధ. మీ కథ చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలన్నా తీసుకొస్తాను అంది. నేను ఇలా సైకాలజిస్ట్ అవ్వాలని అనుకోలేదు. అందరిలానే అల్లరి చేస్తూ బాధ్యతలు తీసుకొని జీవితం గడిపేవాడిని అంటూ గతంలోకి వెళ్లాడు దేవా. అందగాడు కాబట్టి అమ్మాయిలు పడాలని చూస్తూ స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. ఉచిత సలహాలిస్తూ అందరికీ కుండ ఫిలాసఫీ చెప్పే దేవా తెలియని వారు తన కాలేజీలో లేరు. మట్టి కుండలా కాకుండా బాగా అందంగా తయారైన కుండ ఆకర్షిస్తుంది. మనం కూడా లోపల ఎన్ని బొక్కలున్నా ఆకర్షించేలా ఉండాలి అని చెప్పేవాడు. వెరైటీగా, వింతగా ఎందుకు చేయడం? టైం బొక్క. సమయాన్ని విలాసాలకు ఉపయోగించాలి. అదే జీవితం అనేవాడు. అందరూ బతికేస్తున్నట్లే లైఫ్ని హాయిగా గడిపేయాలంటూ స్కూల్ తర్వాత అందరిలానే ఎంపీసీ తీసుకున్నాడు.
ఆ తర్వాత మ్యాథ్స్ తీసుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ తీసుకున్నాడు. అందులోనూ చాలామందిలానే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, కంప్యూటర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. కాని అందరిలా కష్టపడేవాడు కాదు. పెద్దగా ఆలోచన లేని అతి తెలివి ప్రదర్శించేవాడు. 4 ఏళ్లలో నచ్చినప్పుడే క్లాసులకు వెళ్లేవాడు. డబ్బిచ్చి అటెండెన్స్ కొన్నాడు. డబ్బులిచ్చి రికార్డ్స్ రాయించుకొని ప్రాజెక్టులు పూర్తి చేసేవాడు. కాపీలు కొట్టే పాసయ్యాడు. కాని ఎవరికీ చిక్కేవాడు కాదు. కుండలో కూడు కుండలో ఉండాలి, బిడ్డలు గుండ్రాళ్లలా ఉండాలి అన్నట్లు, అంటే బుర్ర వాడకుండా నాలా బతకాలి అని చెప్పేవాడు. తన తండ్రి ఓ సాదాసీదా గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన జీతం రాగానే తన విలాసాల కోసం ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో ఏ అవసరాలు ఉన్నా తెలుసుకునేవాడు కాదు. తల్లికి మతిమరుపు, పట్టించుకోడు. సప్లిమెంట్ రాసి సమయం వృధా చేసుకోడు కాబట్టి అమీర్పేట్లో ఒక ప్రోగ్రామింగ్ కోర్సుకి డబ్బు కట్టాడు. డబ్బులిచ్చి కొన్న కోడింగ్ సర్టిఫికెట్లు సంపాదించాడు. క్లాస్మేట్ ధర్మ చాలా బీద ఫోటోగ్రాఫర్ కొడుకు. అతనికి డబ్బు సాయం చేస్తూ అతనితో తన పనులు చేయించుకునేవాడు. అతను ఓసారి కష్టపడి ప్రాజెక్ట్ చేసుకున్నాడు. కాని దేవా కొట్టేసి తన పేరు రాసుకొని ఓ సబ్జెక్టు పాసయ్యాడు. దేవా వల్ల ఆ సంవత్సరం ప్రాజెక్టు పోయింది ధర్మాకి. ధర్మ భయస్థుడు, ఎదురు చెప్పలేనివాడు. ఒరేయ్, నీకన్యాయం చేశానని అనుకోకు. ఈ ప్రాజెక్ట్తో ఏం చేస్తావ్? కుండవేరు కులం వేరా అన్నట్లు ఎప్పటికైనా మీ నాన్న స్టూడియో చూసుకోవాల్సిందేగా. అందుకే నీకు పనికిరాని ప్రాజెక్ట్ కొట్టేశా అంటూ ధర్మ జేబులో డబ్బు పెట్టేశాడు దేవా. దేవా అందరిలో లోపాలు వెతికే మనిషి. ఏదీ ఒప్పుకోడు. తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. ఒప్పుకోకపోతే వదలడు. తన మాట వినేవారినే స్నేహితుల్ని చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వం వలన అతను ఎంత తెలివైనవాడైనా, అందగాడైనా తనతో మాట్లాడి నెగ్గలేక తన సావాసం వద్దనుకుంటారు తన చుట్టూ ఉన్నవారు. అయినా కాలానికి అనుగుణంగా తన వైపు తిప్పుకునేవాడు. ఇంట్లో ఉంటే ఏదో పని చెప్తాడు నాన్న. భార్య మతిమరుపుతో ఇబ్బంది పడేవాడు. వేరే మార్గం చూసుకొని ఉండాల్సింది. నామీదెందుకు ఆ బాధ్యత నెట్టడం? నేను కుండ నీళ్లే మోయగలను, కాని ట్యాంకర్ల నీళ్లు మోయలేను, కాబట్టి మొయ్యను అని సగం రోజులు ట్రిప్పులకు వెళ్లేవాడు. తనతో నలుగురిని తీసుకెళ్లేవాడు. ఆ విలాసాలకు కొందరు స్నేహం చేసేవారు. అలా 4 ఏళ్ల ఇంజనీరింగ్ పూర్తయింది. ప్లేస్మెంట్ సమయంలో ఇక ఉద్యోగం తెచ్చుకుంటే తండ్రి మీద ఆధారపడక్కర్లేదనుకొని ఇంటర్వ్యూ తీసుకునే ఆ కంపెనీ హెచ్ఆర్ని ముందుగా కాకా పట్టడం మొదలుపెట్టాడు. ఏవైంది ఈ వేళ, ఎదలో ఈ సవ్వడేలా అని ఆ అమ్మాయిని ఆకర్షిస్తూ పాడాడు. మరోవైపు ధర్మ రాసిన పేపర్ తీసుకొని తన పేరు రాసుకొని ఇచ్చేశాడు. ఇక తాను కొన్న ప్రాజెక్ట్ చూపించి తన తెలివితో మంచి విశ్వాసం చూపించాడు. ఈ మధ్య ఇంటర్వ్యూలు కూడా ఇలాంటి గారడీగాళ్లకే కలిసొచ్చినట్లు ధర్మలాంటి భయస్థులు నెట్టుకు రాలేకపోయారు. చారడు కుండలో మానడు పగడాలు వచ్చి పడ్డాయిరా అంటూ సెలెక్ట్ అయిపోయి అందరికీ పార్టీ ఇచ్చాడు దేవా. కోడలైనా ఇంటి పట్టున ఉండి తన భార్యను చూసుకుంటుందేమో అన్న ఆశతో తండ్రి, ఒరేయ్, ఉద్యోగం వచ్చింది సంతోషం, నేను చూసిన అమ్మాయిని చేసుకో అన్నాడు. చూడ్నాన్నా, అసలు నా లక్షణాలకి ఈ ఇంట్లో ఎలా పుట్టానో తెలీదు. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను విడిగా ఉంటాను. ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటాను. అవసరం అనుకుంటే ఫోన్ చేయి, డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. నా జీవితం నన్ను గడపని. అమ్మని చూసుకోలేకపోతే ఎక్కడైనా చేర్చు అనేసి వెళ్ళిపోయాడు. మరోవైపు ఆఫీస్లో హెచ్ఆర్ పేరు కిన్నెర అని తెలిసి ఆ అమ్మాయి వెంటపడి సినిమా పాటలు పాడేవాడు ఇలా. కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. అంతటితో ఆగకుండా, కిన్నెర గారు, మీరంటే నాకిష్టం, పెళ్లి చేసుకుందాం. మీరు నాకంటే వయసులో కాస్త పెద్దని నాకు తెలుసుగాని మీలాంటి అమ్మాయి ఇంకా సింగిల్గా ఈ కంపెనీకి డెడికేట్ అయి ఉండి చూశారు, అందుకే మీకు ఫిక్స్ అయిపోయాను అనేసరికి
కిన్నెర ఆలోచించుకొని చెప్తాను అంది. అసలు ఇతని వివరాలు తెలుసుకోవాలని, ఎందుకైనా మంచిదని తన ఇంటికి వెళ్ళింది. మా వాణ్ణి పెళ్లి చేసుకుంటావా అమ్మా? ఏ ఎండకి ఆ కుండను కొనేవాడు వీడు. నన్ను నా భార్యని మా కర్మకి వదిలేశాడు. నిన్ను ఏ ఉద్దేశంతో చేసుకుంటానన్నాడో వాడితో జాగ్రత్త. ఇంకా చెప్పాలంటే నాకు సిగ్గేస్తోంది, మాటల్లేవు అని కుండబద్దలు కొట్టేశాడు తండ్రి. చూడుదేవా, నీ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదని నీ గురించి రివ్యూ ఇస్తున్నారు. అందుకనేనా నన్ను అడ్డం పెట్టుకొని జాబ్ కాపాడుకోవాలనుకొని నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు? ఇంత స్వార్థమే అని నిలదీసింది కిన్నెర. హలో, ఏంటి నువ్వేమన్నా తక్కువ? ఈ జాబ్లో 5 ఏళ్లుగా మంచి ప్రమోషన్లు కొట్టావు కదా, నీతిగా వచ్చినవేనా? నీ గురించి అందరికీ తెలిసినా ఏదో లైఫ్ ఇద్దాం అనుకున్నా అన్నాడు. ఛీ, నీ గురించి మీ నాన్న చెప్పినప్పుడే నీ చెత్త బుద్ధి అర్థమైంది. ఈ ఆఫీస్లో ఎలా ఉంటావో చూస్తా అని వెళ్ళిపోయింది కిన్నెర. కుండ వచ్చి బిందెకు తగిలినా, బిందె కుండకి తగిలినా కుండకే నష్టం, అంటే నీకే అని వార్నింగ్ ఇచ్చాడు దేవా. కాని ఎక్కడో ఉద్యోగం పోతుందేమో అని తన టీంలో మరో అమ్మాయిని పడేసే ప్రయత్నంలో పడ్డాడు. ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఓ ఆదివారం మధ్యాహ్నం పూట ఓ రోడ్డు మీద తన తల్లి నడిచి వెళ్ళిపోవడం చూసి ఆవిడని ఇంటికి తీసుకెళ్లాడు దేవా. తన తల్లికి ఎటు వెళ్తోందో స్పృహ లేదు. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎటు వెళ్లాడో ఈయన, మతిలేని మనిషి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈవిణ్ణి చూసుకోలేడుగాని నా గురించి లేనిపోనివి చెప్పాడు కిన్నెరకి అంటూ తిట్టుకున్నాడు తండ్రిని. తల్లికి అన్నం పెట్టి పడుకోబెట్టాడు. చిందరవందరగా పడిన కాగితాలు తీస్తూ కుండల దుమ్మును రోకళ్లతో దులిపినట్లు ఏమిటి నాకీ కర్మ అనుకున్నాడు. ఇల్లు సర్దబోతుండగా దేవా చిన్నప్పటి ఓ ఫోటో కనిపించింది. దేవాని అమ్మ ఆడిస్తున్న ఫోటో. అప్పుడే కొన్న యాషికి ఈజీ కెమెరాలో నాన్న తీసిన ఫోటో అనుకుని చూసుకున్నాడు. దాని వెనుక నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా మన అబ్బాయి విషయంలో తప్పు చేశాను, అర్థం చేసుకుంటారో శిక్షిస్తారో మీ ఇష్టం అని రాసి ఉంటుంది. అది వాళ్ళమ్మ చేతిరాతే. ఇంకేముంది, అప్పటికప్పుడు తన బుద్ధికి తోచినట్లు ఊహల్లో కథని అల్లేసుకొని తన తల్లిని తప్పుపట్టాడు. ఈలోగా వాళ్ల నాన్న రానే వచ్చాడు. ఏరా, ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్లకి అమ్మ గుర్తుకు వచ్చిందా? నా స్నేహితుడికి సీరియస్ అంటే హాస్పిటల్కి వెళ్ళాను. అయినా పక్కింటావిడ్ని కాపలా పెట్టానే, ఆవిడేది అంటూ మాటలు కలిపాడు తండ్రి. పక్కింటావిడ సంగతి సరే, నీ భార్య బండారం తెలిసింది చూసుకో, నిన్ను మోసం చేసింది అని ఫోటో చూపించాడు దేవా. తండ్రికి అసహ్యం వేసింది దేవాపైన. నోరు ముయ్యరా, ఆవిడ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలెందుకొచ్చావురా? సరే, ఓ మాట నీకెప్పట్నుంచో చెప్పాలి, నీ కుండ భాషలోనే చెప్తాను. కుక్కకు కూడు వేస్తే కూటికుండకు ముప్పు అన్నట్లు మా జీవితానికి విశ్వాసం లేని కుక్కవి నువ్వే. నేను అనుకోకుండా ఊరెళ్ళినప్పుడు నా భార్య ప్రసవించింది. పుట్టిన బిడ్డ మరణించింది. అదే సమయంలో అదే ఆసుపత్రిలో మరో బిడ్డ పుట్టి తల్లి మరణించింది. భార్య పోయాక ఈ బిడ్డ ఎందుకు అని ఆ బిడ్డను వదిలి ఆశ్రమానికి ఇమ్మని పోయాడు ఓ దౌర్భాగ్యుడు. ఆ బిడ్డని తన బిడ్డగా చేరదీసింది నా భార్య. అలా నువ్వు మా జీవితంలోకి వచ్చావు. తనకు మాతృత్వాన్నిచ్చినవాడు ఆ పసికందు భీష్ముడంత గొప్పవాడవ్వాలని దేవవ్రత అని పేరు పెట్టుకుంది. తనకి పుట్టిన బిడ్డగా నాకు పరిచయం చేసింది. ఎందుకంటే భార్య బిడ్డల్ని కనలేని అభాగ్యురాలని నేను వదిలేస్తానేమో అని భయపడింది. మరోవైపు తనకి మళ్లీ పిల్లలు పుడితే నిన్ను సరిగ్గా పెంచుకోలేదేమో అని ఇంకెవ్వర్నీ కనలేదు. కాని నిజం నిప్పులాంటిది. నాకు తర్వాత తెలిసింది. ఇదే నా ఇల్లాలు దాచిన నిజం. కాని నేనంతకన్నా పెద్ద తప్పు చేశాను. నిజం తెలిసినా నిన్ను పారేయలేదు. నా భార్య అంత నిండు తల్లి మనసుతో నిన్ను స్వీకరించిందో నేను నీకు తండ్రిని కాలేనా అనుకొని చేరదీశాను. కాని నా భార్య తప్పు చేశానని లోలోపల బాధ పెట్టుకొని బయటపడలేక ఇలా మతి పోగొట్టుకుంది. కాని తనకలా అయితే గాని తెలియలేదు నేను తనకి మాట్లాడే స్వేచ్ఛ కూడా
ఎప్పుడూ ఇవ్వలేదని. నాలో నేను మదనపడుతూనే ఉన్నాను. కానీ నువ్వు నా భార్యని నిందించావు చూడు. ఇప్పుడు నా భార్యకి మతిలేనందుకు సంతోషంగా ఉంది. ఆవిడను చూసుకోలేకపోతే ఎక్కడన్నా చేర్చమన్నావు గుర్తుందా? ఆ పని నా భార్య చేయలేదు కాబట్టే ఈరోజు నీకు ఇంత జీవితం. గుర్తుపెట్టుకో, ఇంకా మా జీవితాల్లోకి రాకు అంటూ దేవాని తరిమేశాడు ఆ పిచ్చి తండ్రి. అంతకుముందు దేవా ఎందరినో నొప్పించాడు, బాధ పెట్టాడు. కాని ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు. ఆ అవసరమూ రాలేదు. తానే గొప్ప అనుకున్నాడు. కాని మొదటిసారి తన మీద తనకే అసహ్యం వేసింది. బుర్ర తిరిగింది. మాటలు రాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. నిండుకుండలాంటి దేవా గుండె బద్దలయ్యింది. ఎప్పుడూ దేనికీ బాధపడని దేవాకి కుమిలిపోవడం అలవాటు చేసింది ఈ సంఘటన. కన్నీరాగలేదు. ఎటు వెళ్తున్నాడో తెలియకుండా నడిచి వెళ్ళిపోయాడు. ఒక 3 గంటలు నడిచేసరికి హైదరాబాద్ సిటీ బయట ముత్తంగికి వెళ్ళినట్లు గ్రహించాడు. 3 గంటలు తెలివి లేకుండా నడిచినప్పుడు తెలిసింది తన తల్లి మానసిక పరిస్థితి ఎటువంటిదో. ఎంత బాధ తన గుండెల్లో, మనసులో ఉంటే అలా మతి చెడిపోయిందో. నేనెప్పుడూ అమ్మని ఆప్యాయంగా చూసుకోలేదు. దయతో చేరదీసి పెంచిన తల్లిని నోరారా అమ్మా అని పిలిచిన రోజులు కూడా గుర్తులేవు. ఏ రోజు పెంచిన తండ్రిని ఆప్యాయంగా హత్తుకున్నది లేదు. ఎందుకు నాకీ బ్రతుకు అని ఓ గుడి ముందు కూర్చుని కుమిలిపోయాడు. ఒక్కొక్కటిగా తను జీవితంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో కథలా మెదిలింది. తన క్లాస్మేట్ ధర్మాని తన స్వార్థం కోసం ఎంత వాడుకున్నాడో, ప్రేమ పేరుతో కిన్నెరలాంటి అమ్మాయిలతో ఎలా సమయం గడిపాడో గుర్తుకొచ్చింది. ఛీ, ఈరోజు నేను చచ్చినా పోతే పోయాడనుకునేవాళ్లే ఉంటారేమో అనుకుని సిగ్గుపడ్డాడు. ఈలోగా గుడి నుంచి భగవద్గీత ప్రవచనం చేసే ఓ పెద్దాయన గొంతు వినిపించింది. ఓ కుండ 100 మంది నీచబుద్ధి ఉన్న కౌరవులు పుట్టడానికి కారణమైంది. అదే కుండ దుష్టులను నాశనం చెయ్యడానికి పుట్టిన చిన్ని కృష్ణుడి ఆకలి తీర్చింది. పదార్థం ఒక్కటే, దాన్ని సరైన మార్గంలో వాడుకోవడం గొప్ప అని వినబడగానే జీవితంలో మొదటిసారి గుళ్ళోకి వెళ్లాడు దేవా. మహాభారతానికి మూలపురుషుడు దేవవ్రతుడు, అంటే భీష్ముడు. ఈరోజు భీష్మ ఏకాదశి. తన తల్లి గంగాదేవి తనను వదిలి వెళ్లిపోయినా తనకి కావాల్సిన విద్యాబోధన జరిగింది. తండ్రి దగ్గరకు చేరాడు. ధర్మం వైపు నిలబడిన దేవవ్రతుడు తండ్రి రెండో పెళ్లి కోసం 2 శపథాలు చేసి భీష్ముడయ్యాడు. తన జీవితమంతా మాటకి కట్టుబడి ఉన్నాడు. తన వల్ల కుమిలిపోయిన ఆడవారిని అంపసైనం మీదైనా తలుచుకొని సిగ్గుపడ్డాడు. మనకి మార్గదర్శకుడయ్యాడు అని ప్రవచనం చేసిన ఆయన చెప్పే ప్రతి వాక్యం దేవా కోసమే అన్నట్లుగా వినిపించింది. దేవవ్రత పేరు పెట్టుకున్న దేవాలో ఆలోచన మొదలైంది. తన వల్ల జరిగిన నష్టం చాలు అనుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఓ మెయిల్ రాశాడు. మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఇంకెప్పుడు ఏ ఆడదాని జోలికి వెళ్లను. ఎవరినీ మోసం చేయను. నా రెసిగ్నేషన్ లెటర్ కూడా పంపుతున్నాను. మీరు నచ్చిన కారణం రాసి నన్ను ఉద్యోగం నుంచి గౌరవంగా తీసేయండి. నా బదులు ధర్మ అనే నా క్లాస్మేట్ని తీసుకుంటే బావుంటుంది. అతను చాలా తెలివైనవాడు, మంచి సమర్థుడు, కాకపోతే కాస్త పిరికివాడు. వివరాలు పెడుతున్నాను, చూడండి. థ్యాంక్స్ దేవా అని హెచ్ఆర్ కిన్నెరకి ఈమెయిల్ చేశాడు. 2 ఏళ్లు బెంగళూరు వెళ్ళిపోయి తన తల్లికి నయం చేసుకోవాలని సైకాలజీ కోర్సులో జాయిన్ అయి మొదటిసారి శ్రద్ధగా చదివాడు. నానా తిప్పలు పడి ఫీజు కట్టుకున్నాడు. అలా ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. నా పట్టుదల చూసి అక్కడ ఓ ప్రొఫెసర్ ప్రాక్టీస్ పెట్టి ప్రాక్టికల్గా స్వభావాలను అర్థం చేసుకో అంటే తిరిగి వచ్చి నాకు జ్ఞానోదయం చేసిన ముత్తంగిలో ఆ గుడి పక్కనే క్లినిక్ పెట్టాను. కాని మా అమ్మా నాన్న వివరాలు తెలియలేదు. వాళ్ళిప్పుడు అక్కడ లేరు. ఇప్పుడు నాకు వచ్చే పేరు కన్నా నా తల్లికి నయమయ్యేలా చూసుకోవాలి. వారి ఆచూకీ కావాలి అని స్నిగ్ధను చూశాడు. అప్పటికే తన కథ విని కదిలిపోయిన రిపోర్టర్ కళ్ళు తుడుచుకొని మళ్ళీ కలుస్తాను అని లేచి వెళ్ళిపోయింది. స్నిగ్ధ తన కథ విని తనకి సాయం చేసి తన తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకోవడంలో
సాయం చేస్తుందేమో అనుకున్నాడు దేవా. కాని స్నిగ్ధ వెళ్ళిపోయింది. రిపోర్టర్కి కావలసిన విషయం దొరికేసింది, వెళ్ళిపోయింది. అనవసరంగా చెప్పానా అనుకున్నా ఎవరో ఒకరికి తన బాధ చెప్పుకోవాలని ఎదురుచూసిన దేవాకి ఇలా చెప్పుకున్నందుకు కొంత భారం తగ్గింది. తనకి వచ్చిన విద్యతో నలుగురిలో మంచి ఆలోచనలు నెలకొల్పాలని, వీలైనప్పుడు తనను పెంచిన వారి గురించి వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ నెల రోజుల తర్వాత స్నిగ్ధ క్లినిక్కి మళ్లీ వచ్చింది. హలో రిపోర్టర్ గారా, ఈసారి ఏ పని మీద వచ్చారు? ఇక మీకు చెప్పేందుకు ఏమీ మిగల్లేదు. మీరే నాకు సాయం చేస్తానని మాటిచ్చి వెళ్ళిపోయారు అని చెప్తూ ఆగిపోయాడు. స్నిగ్ధ వెనక తన తల్లిదండ్రులు ఉన్నారు. మాటలాగిపోయాయి. వణుకుతూ, నాన్నా ఎలా ఉన్నారు? నన్ను క్షమించగలరా అంటూ సిగ్గుతో తలదించుకున్నాడు. మీ అమ్మ పరిస్థితి క్షీణిస్తోందిరా, నువ్వు సాయం చేయగలవా అంటూ ఏడ్చేశాడు తండ్రి. అది నా బాధ్యత నాన్నా అంటూ తండ్రిని హత్తుకున్నాడు. ఇప్పుడు నా గురించి మీరు టీవీలో ఏం వేసుకున్నా పర్వాలేదు రిపోర్టర్ గారు, చాలా థ్యాంక్స్ అని స్నిగ్ధకి చెప్పాడు. ఆ తర్వాత అమ్మని బెంగళూరు తీసుకెళ్లారు. మంచి ఆసుపత్రిలో మెడికేషన్ ఇప్పిస్తున్నాడు దేవా. 2 ఏళ్ల తర్వాత అమ్మ పరిస్థితి కాస్త మెరుగుపడుతున్నట్లు అనిపించింది దేవాకి. నాన్నా, ఏం పర్లేదు, ఇంకొన్నాళ్లు ప్రకృతికి దగ్గరగా ఉందాం, అమ్మకి నయమవుతుందనే నమ్మకం నాకుంది అన్నాడు దేవా. నయమవుతుందిరా, నువ్వు బాధ్యత తీసుకున్నావు కదా. అవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కువ ఆలోచించకు. కాని నీలో మంచి మార్పొచ్చిందని తెలుసుకోవడానికైనా మళ్ళీ తను మామూలు మనిషైతే బాగుండు అన్నాడు తండ్రి. మీ చిన్న ప్రపంచంలో నాకు చోటిస్తారా అంటూ వినిపించింది స్నిగ్ధ. మా అమ్మానాన్నల జీవితం చూసి వారికన్నా దారుణమైన తల్లిదండ్రులు ఉండరు అనుకునేదాన్ని. విరక్తి వచ్చి మీలాగే ఇంటి నుంచి బయటకొచ్చాను. నిజమైన ఆప్యాయత ఉండదనుకున్నాను. నిజాన్ని వెలికితీసే రిపోర్టర్నయ్యాను. మీ కథ విన్న రోజు నా తల్లిదండ్రులను కలిసి సారీ చెప్పాను. మీ కుటుంబాన్ని చూసి నా ఆలోచనలు మారాయి. ఇప్పుడు నాకు కావలసింది రిపోర్టర్ ఉద్యోగం కాదు, లోపాలకి మించిన వారి మధ్య కాస్త చోటు, మీలాంటి కుటుంబంలో భాగమవ్వడం అని తన మనసులో మాట బయటపెట్టింది స్నిగ్ధ. మీ అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తానమ్మా. నీవల్లే మేం కలిసాం. నీకన్నా మంచమ్మాయి వీడికి దొరకదేమో. అయినా మావాడని కాదుగాని ఇప్పుడు చాలా మారాడు. మంచి కొడుకు అవార్డుంటే వీడికే ఇవ్వాలి తెలుసా. ఒరేయ్, ఈ రిపోర్టర్ని పెళ్లి చేసుకో అనేశాడు దేవా తండ్రి. ఎప్పుడూ మాట్లాడని అమ్మ చేసుకోరా అంటూ నవ్వేసింది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో ఉండే అమ్మ కూడా మాటలు కలపడంతో అందరూ సంతోషించారు. ఏంటి దేవాగారు, మీరు మాట్లాడరు? భీష్ముడిలా బ్రహ్మచారిలా ఉండే ఉద్దేశం లేదుగా. నా మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది స్నిగ్ధ. ఎప్పుడూ మంచి అభిప్రాయమే. అసలు నా తల్లిదండ్రులను వెతికి తెచ్చావు. మేము బెంగళూరులో ఉన్నా ఎన్నోసార్లు వస్తూ చూస్తూనే ఉన్నావు. ఎప్పటికప్పుడు మా క్షేమం తెలుసుకున్నావు. నాన్న అన్నట్లు నీలాంటమ్మాయి నాకింకెవ్వరూ దొరకరు. మీ టీవీ వారికి నా దగ్గరికి నిన్ను పంపినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అయితే పెళ్లి చేసుకుంటాను గాని నీకు విరక్తెందుకొచ్చింది? నా కథ నీకు చెప్పాను. నీ కథ ఏమిటి? ఎప్పుడూ అడిగే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు కుతూహలం ఆగనంటోంది అని అడిగాడు సైకాలజిస్ట్ దేవా. చెప్తాను, కానీ ముందు మా ఆఫీస్ వాళ్ళకి మెయిల్ చేసి వస్తా. దేవా దగ్గరికి ఇంటర్వ్యూకి పంపినందుకు థ్యాంక్స్. అలాగే రెసిగ్నేషన్ లెటర్ పంపుతున్నాను అని. స్నిగ్ధ కథ ఇంకెప్పుడైనా విందాం. కాని నిజానికి తన కథలో లోపాలు ఉన్నా ఈసారి ఖచ్చితంగా దేవా పట్టించుకోడు. దేవా కథలో మంచి ముగింపు చోటు చేసుకుంది. మనం కూడా అర్థం లేని వాటి కోసం రోజంతా పరిగెడుతూ ఉంటాం. కాని జీవితంలో ఎంత సాధించినా మన అన్నవారు లేని ఒంటరితనంలో ఎంత సంపాదన ఉన్నా దండగే. ఎన్నాళ్ళో తెలియని జీవితంలో అందరినీ కలుపుకుందాం. తప్పు చేస్తే క్షమించమందాం. వెన్నెల పంచే చంద్రుడిలో మచ్చలు చూడకుండా ఆస్వాదిద్దాం. నల్లటి సిరాచుక్కపడినా తెల్లటి కాగితం కాకుండా పోతుందా? లోపం లేకుండా మనుషులుంటారా?
ఆ లోపాలు ఉన్న కుటుంబాల్లో సమస్యలు లేకుండా పోతాయా? అర్థం చేసుకొని అందరినీ అన్నింటినీ స్వీకరిద్దాం. జగమంత కుటుంబం నాది అనుకునేవారే హాయిగా నిద్రపోగలరు. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.